బీసీ కులగణనపై రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సర్వేలో బీజేపీ సంఖ్య తగ్గించి చూపించారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు సాధ్యం కాదా అనే విషయం కాంగ్రెస్ కు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఉలిక్కిపడుతోందన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలంతా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతున్నారు. రేపో మాపో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుపుకోవాలా, మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిన్న ఈరోజు బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. ముందుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాం. అసలు ఏమన్నా మీకు ఇంకింత గానం ఏమైనా ఉన్నదా, తెలివి ఏమైనా ఉన్నదా? బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ప్రవేశపెడతారు, ఏ రకమైనటువంటి పద్ధతులు వస్తాయి, ఏ రకంగా బడ్జెట్ దాని యొక్క విధానం ఉంటుంది అనేది ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమన్నా సోయి ఉండి మాట్లాడుతున్నారా అనేది మాకు అనుమానం వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం పేరు లేదు, తెలంగాణ రాష్ట్రం పేరు లేదు అని ఏదో మజుమూసి మారడికాయ చేసే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించిర్రా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకు కేటాయిస్తున్నామని చెప్పినరా? మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ప్రత్యేకంగా రేపు శాసనసభ సమావేశం పెట్టి బీసీలను ఏ రకంగా మోసం చేయబోతున్నారో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలియదా మీకు? కామారెడ్డి డిక్లరేషన్లో 10 సంవత్సరాలలో పెరగాల బీసీల సంఖ్య, కానీ సర్వేలో తగ్గించి చూపించారు. అది అసలు ఎక్కడన్నా సాధ్యమవుతుందా? బీసీ సబ్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? లేరా బీసీలు? బీసీల బాధలు బీసీలకు తెలుస్తాయి కదా, దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?